హలో! చూసారు కదా! సాంబార్‌ని అది మన ఇళ్లల్లో చేసుకునే సాంబార్‌ని కొట్టే వేరే రెసిపీనే లేదు కదా! సో, ఇవాళ నేను మునక్కాడ సాంబార్ చేశాను. అల్టిమేట్ టేస్ట్ అనమాట. ఇక హెల్త్ గురించి ఎందుకులేండి, మాటకి ప్రతి వీడియోలో అదే చెప్తున్నావు అనేసి అనుకుంటారు కదా! సో, ఆ హెల్త్ బెనిఫిట్స్ పక్కన పెడితే ఈజీ పీజీగా చేసుకునే సింగిల్ పాట్ రెసిపీ సాంబార్, మునక్కాడ సాంబార్ చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేశానమాట. అలా వేపడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, అరోమా వస్తుంది, అసలు రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? కొంచెం సేపు సాంబార్ కానీ పప్పుకు కానీ కందిపప్పుని కంపల్సరీగా ఫ్రై చేసుకోండి. తర్వాత నేను అది చల్లారాక శుభ్రంగా పప్పు కడిగేసుకొని దాంట్లో సరిపడినన్ని నీళ్లు పోసుకొని, మీరు చూసారు కదా, మునక్కాడలతో పాటు అన్ని వెజిటబుల్స్ని వేసేసుకొని ఖచ్చితంగా 2 విజిల్స్కి కుక్ చేసేసాను. ముక్కలు ఏమీ చిదిమిపోవు, స్మాష్ అయిపోవు. చూసారు కదా, మునక్కాడలే అలా ఉన్నాయంటే మిగతా వెజిటబుల్స్ కూడా అలానే ఉంటాయి. ఓకేనా? కావాలంటే మంచి వెజిటబుల్స్లో ఫ్లేవర్ అంతా సాంబార్లోకి దిగి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో అదే కుక్కర్లో వెజిటబుల్స్ వేసి చక్కగా పప్పు సాంబార్ టైప్లో కుక్ చేసేసి పెట్టేసుకున్నాను. తర్వాత పోపు పెట్టేసాను అనమాట. చూసారు కదా, ఈజీ. కాకపోతే పోపు పెట్టేటప్పుడు కొంచెం మెంతులు యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దే. కరివేపాకు దండిగా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ గురించి ఇంతకుముందు నేను మీకు వీడియో చేసి పెట్టాను, అది చాలా బాగా ఆదరించారు మీరు అందరూ. అదే సాంబార్ పౌడర్ని యాడ్ చేశాను. చూశారు కదా, పోపు పెట్టిన తర్వాత ఇల్లంతా గుమగుమలాడిపోయింది. సో ప్రలాంగ్డ్ ప్రాసెస్ చేసుకోవడానికి టైం లేదు, ఎక్కువ టైం స్పెండ్ చేయలేము. లంచ్ బాక్స్కి తొందరగా చేసేసుకోవాలి, కానీ టేస్టీగా ఉండాలి, కానీ హెల్తీగా ఉండాలి. ఇలా ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు సింగిల్ పాట్లో సాంబార్ చేసుకోండి. కొంచెం సేపు చల్లారనివ్వండి, దింపే ముందు బెల్లం వేయండి, సూపర్ టేస్ట్ని ఎంజాయ్ చేసేయండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్ చూస్తూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.